అనైతిక సంబంధాలకు మరొక ప్రాణం బలైంది. మరో కుటుంబం రోడ్డున పడింది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ప్రియుళ్లతో మోజులో పడి భర్తలను చంపుతున్నటువంటి భార్యలను చూస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్ను కడతేరుస్తున్నటువంటి గర్ల్ ఫ్రెండ్స్ను చూస్తున్నాం. చాలామంది ఇలా చేసి చివరికి చేస్తుందేముంది, జైళ్లలో ఊచలు లెక్క పెట్టడం తప్ప. మరొకటి ఘటన మనం చూస్తున్నాం, అలాంటిదే. నెల్లూరు జిల్లాలో ప్రియుణ్ణి తన లవరే అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. భార్య, 2 పిల్లలు ఉన్నటువంటి రాజ్ తరుణ్ ప్రియురాలి మోజులో పడి భార్యని, పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని గాలికి వదిలేసి తాను మాత్రం ప్రియురాలతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ ఏమైందో ఏంటో తెలియదు. చూస్తే ప్రియురాలు మాధవి ఇంట్లో రాజ్ తరుణ్ శవమై తేలినట్లుగా తెలుస్తోంది. అయితే తన భర్తను ప్రియురాలు మాధవే హత్య చేసింది అంటూ, దాన్ని బలవన్మరణంగా చిత్రీకరించింది అంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ప్రస్తుతం ఈ కేసు సవాల్గా మారింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు సైతం అనేక ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. భార్య, పిల్లలను వదిలేసి మరి తన లవర్తో ఉంటున్నాడు రాజ్ తరుణ్. అయితే మళ్ళీ ఎందుకు తాను తన లవర్ని ఇలా ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం తనకేమొచ్చింది అనేది ఇక్కడ ఒక ప్రశ్న. లవరే తనను అత్యంత దారుణంగా హత్య చేసింది అంటూ భార్య ఆరోపిస్తోంది. దానికి సంబంధించి ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు భార్య, పిల్లల విషయంలో తను ఎప్పుడూ ఇబ్బంది పడుతుండేవాడని, ఈ నేపథ్యంలోనే తను బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు అంటూ ఆ లవర్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా రకరకాల వాదనలతో రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు సైతం ఈ అంశానికి సంబంధించి తలలు పట్టుకుంటున్నారు. ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు పోలీసు అధికారులు. ప్రస్తుతం ఈ కేసు సంచలనంగా మారిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వరుసగా మనం ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రియుడి మోజులో పడి భర్తలను కడతేరుస్తున్నటువంటి భార్యలు, లేదంటే బాయ్ ఫ్రెండ్స్ని పాయిజన్స్ పెట్టి కడతేరుస్తున్న గర్ల్ ఫ్రెండ్స్, ఇలా ఎక్కడ చూసినా సరే ఎవరో ఒకరిని ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్, అనైతిక సంబంధాల వల్ల జీవితాలు, కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి, బంగారు భవిష్యత్తు దారుణంగా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటన మరొకటి మనం చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇంటికి పిలిపించుకొని ప్రియుణ్ణి ఒక వివాహిత అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళిక అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ తరుణ్కు మాధవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎప్పటిలాగానే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిచింది, కానీ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై తరుణ్ తేజ్ భార్య ప్రవళిక సంచలన ఆరోపణలు చేస్తుంది. తన భర్తను మాధవితో పాటుగా మరికొందరు కలిసి హత్య చేసి ఉంటారని, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు తెర మీదకు వస్తున్నాయి. అసలు తరుణ్ తేజ్ను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ప్రియురాలికి ఏముంటుంది, ప్రియురాలి మాధవికి అంత అవసరం ఏమొచ్చింది అనేది ఒక ప్రశ్న అయితే, మరోవైపు లేదు తన భార్య, పిల్లల వల్లే తరుణ్ తేజ్ ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డాడంటూ ప్రియురాలు చెప్తోంది. అంత అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న తెర మీదకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో భార్య హింసిస్తోంది అంటూ మాధవి చెప్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులకు సైతం ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. అసలు ఇది హత్య, బలవన్మరణమా, లేకపోతే ఇంకేదైనా కోణం ఉందా? మరికొంతమంది కూడా ప్రియురాలు మాధవితో కలిసి మరికొందరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ భార్య చెప్తున్నట్లుగా తెలుస్తోంది. నిజంగా మరికొందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళెవరు, వాళ్ళకేం అవసరం వచ్చింది, తరుణ్ తేజ్ని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా అనేక కీలక ప్రశ్నలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ప్రియురాలు మోజులో పడి భార్య, 2 పిల్లల్ని కూడా దూరమై ఈరోజు ఆ ప్రియురాలు చేతుల్లోనే
హత్యకు గురయ్యాడంటూ ఆ హతుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ భార్య కానీ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతము హతుడైన వాళ్ళ భార్య మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, మీకు ఎంతమంది పిల్లలు? నా పేరు ప్రవళిక. నాకు 2017లో వివాహం జరిగింది. పెద్దల సమక్షంలోనే వివాహం జరిగింది. 2022 వరకు మేము మా కాపురం సాఫీగానే జరిగింది. 2023లో అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన ఎల్లు మాధవి. వాళ్ళ నాన్న పేరు ఎల్లు రాజారత్నం, ఆర్టీసీ డ్రైవరు. ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్పి తెలిసిన తర్వాత మందలిచ్చాము. పెద్దవాళ్ళు అత్తమ్మ వాళ్ళు మందలిచ్చారు. ఆ అమ్మాయిని అయితే మనమేం పెళ్లి కాకముందు నుంచి ఏమైనా వివాహ సంబంధం ఉందా? పెళ్లి అయిన తర్వాత లేదు. మాది ప్రేమ పెళ్ళి అనమాట. మా పెళ్లికి ముందు 5 సంవత్సరాలు మాది లవ్. అది ఇంట్లో చెప్పి పెద్దల అంగీకారంతోనే మేము పెళ్లి చేసుకున్నాం అనమాట. పెళ్లికి ముందు వాళ్ళకి ఏం సంబంధం లేదు. మా ఆయనకి ఆ అమ్మాయితోనే కదా, ఎలాంటి అమ్మాయి ఎవరితో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నా భర్త ఆ అమ్మాయితో ఒక్కదానితోనే సంబంధం. అంటే తిరగడాలు అలాంటివన్నీ ఏం లేదు. నా భర్త చాలా మంచోడు. ఆ అమ్మాయిలో పడి నన్ను నా బిడ్డలను వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు మా ఆయన కార్ డ్రైవరు. ఆయన పేరు తరుణ్ తేజ, విడవలూరు తరుణ్ తేజ. ఆమె ఉండేది ఎక్కడ? ఆమె ఉండేది వావిళ్ళే, వాళ్ళు కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి నెల్లూరు డైకాస్ రోడ్లో ఉంటున్నారని నిన్న తెలిసింది మాకు. ఇప్పుడు వాళ్ళు 2 years నుంచి నెల్లూరులో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నారనేది ఎవరికి తెలీదు. మీకు ఫోన్ చేసేవాడు? నాకు ఫోన్ చేస్తాడు, నాతో మాట్లాడతాడు, వావిళ్ళకి వస్తాడు, నెల్లూరులో పిల్లల్ని నన్ను కలుస్తాడు అన్ని. కానీ ఆ అమ్మాయికి తెలియకుండా జరుగుతాయి ఇవన్నీ. ఆ అమ్మాయికి కానీ తెలిసిందంటే ఆ అమ్మాయి నువ్వు నీ భార్య నీ బిడ్డలతో కానీ మాట్లాడితే నిన్నైనా చంపేస్తా, లేదంటే నేనైనా చచ్చిపోతా. విడవలూరు తరుణ్ తేజ. ఇప్పుడు చనిపోయాడని మీకు ఎలా తెలిసింది, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అనే అబ్బాయి చేత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి, మా ఊర్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయించింది. ఒక ఫోన్ చేయించి ఒక వీడియో పెట్టింది. మా ఆయన ఉరేసుకున్నట్టు చేపించింది అనమాట. 1:59కి మాకు తెలిసింది. 1:59కి మాకు తెలిసిన తర్వాత వెంటనే నేను మా సిస్టర్కి ఫోన్ చేశాను. మా సిస్టర్కి ఫోన్ చేసి ఇలా తరుణ్ చనిపోయాడు అంటున్నారు, పలానా వాళ్ళు ఫోన్ చేశారు అని అంటే ఆ నెంబర్ మా సిస్టర్కి ఇస్తే వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళు వెళ్ళారు. మా అక్క వాళ్ళు వెళ్ళారు. మేము స్పాట్కి కూడా వెళ్ళలేదు. నేను కానీ మా అత్తమ్మ కానీ ఎవరు వెళ్ళలేదు. మేము డైరెక్ట్గా మార్చురికే వచ్చామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆ అమ్మాయి 20 మంది మగోళ్ళు ఉన్నారంట. వాళ్ళన్న చంద్ర, వాళ్ళ వదిన రాజ్యలక్ష్మి అనే ఆమె, ఈ అమ్మాయి, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. నా భర్తని మంచం మీద పండేసి ఉన్నారంట. వీళ్ళందరూ ఒక రూమ్లో ఉన్నారంట. సో మా అక్క వెళ్ళేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారంట. అక్కడ వదిలేసి, నా భర్తను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మా అక్క వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి మాచురికి. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొని వచ్చారు. తప్పు చేయనప్పుడు ఆ అమ్మాయి అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? అవునా, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఇష్టపడి మీ ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇప్పుడు జరిగింది ఇది అని చెప్పు. ఉరేసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీ ఇద్దరే కలిసి ఉంటున్నారు, మీ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటున్నారు. ఉరేసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు లేవు ఆ టైంలో? నీకు తెలియకుండా ఏదైతే జరగదు కదా. నువ్వు సరే, నీకు 11 గంటలకు నీకు తెలిసింది అని చెప్పి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో చెప్పింది. కానీ మాకు 2 గంటలకు ఇన్ఫార్మ్ చేసింది. ఈ 4 గంటల సమయంలో ఆ అమ్మాయి ఏం చేసింది? 11 గంటలకి ఎవరికి చెప్పింది? పోలీసు వాళ్ళకి చెప్పిందా? చెప్పలా. మా అక్క వాళ్ళు 2 పైన మా అక్క వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. ఆ అమ్మాయి ముందు, ఇప్పుడు ఇంట్లో మనిషి చనిపోతే మనం ఏం రియాక్ట్ అవుతాం? అమ్మ ప్రాణాలు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటాం. ఆ అమ్మాయి ఒంటి మీద ఏమైనా దెబ్బలు కానీ అలాంటివి చిన్న ఘాట్లు ఉన్నాయి. ఇవి మెడ మీద అంతా ఘాట్లు ఉన్నాయి, గిచ్చేసినట్టు ఘాట్లు ఉన్నాయి అనమాట. అవి కవర్ చేసేదానికి ఉరేసినట్టు ఉన్నాయన్నమాట. సో ఆ స్లాబ్ పోలీసు వాళ్ళు కూడా చూశారు. మా ఆయన హైట్ బాగా, మా ఆయన చెయ్యందితే తగులుద్ది. అలాంటి ఆయన ఎట్ట సూసైడ్ చేసుకుంటాడు? కాళ్ళు మంచం మీద ఉన్నాయి, ఎలా చేసుకుంటాడు? ఇది ఖచ్చితంగా సూసైడ్ అయితే కాదు. వాళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో నాకైతే తెలీదు. ఆ అమ్మాయి వాళ్ళన్న ఎల్లు చంద్ర, ఎల్లు మాధవి వాళ్ళ కలిసి ఎవరో సుధీర్ అంట, వీళ్ళు ముగ్గురు కలిసి మా ఆయన్ని చంపేసి దాన్ని సూసైడ్ కింద చేసేసి చిత్రీకరించి మమ్మల్ని అందరినీ నమ్మించడానికి భ్రమ పెడుతున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ప్రియురాలి మాధవియే ఇంత దారుణానికి ఒడిగట్టింది అనేది భార్య చెప్తున్న మాట. ప్రవళిక చెప్తోంది తమది లవ్ మ్యారేజ్ అని. ప్రవళికది అలాగే తరుణ్ తేజ్ది, ఇద్దరిది కూడా లవ్ మ్యారేజ్ అట.
లవ్ మ్యారేజ్ చేసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. కొన్నేళ్ల పాటు 2 పిల్లలు కూడా పుట్టారు. ఇంతలోనే మాధవి అనే యువతి మోజులో పడి తమను నెగ్లెక్ట్ చేసి తిరగడం మొదలుపెట్టాడని, అడిగితే సరిగా సమాధానం చెప్పేవాడు కాదని, చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే మాధవితోనే కలిసి ఉంటూ ఇంటికి రావడం కూడా మానేసి, కనీసం పిల్లల్ని చూడడం కూడా మానేసి, మేము ఉన్నామా పోయామా అనేది కూడా పట్టించుకోవడం లేదు అంటూ భార్య ఆరోపించిన పరిస్థితిని చూస్తున్నాం. చివరికి ఏ స్థాయికి ఇది వెళ్ళింది అంటే భార్యని కానీ పిల్లల్ని కానీ చూడడానికి వెళ్ళినా, వాళ్లతో మాట్లాడినా సరే అయితే నిన్ను చంపేస్తా, లేదంటే నేను చచ్చిపోతా అంటూ మాధవి బెదిరించేదంటూ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ఏం జరిగింది, అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ జరిగిందనేది తెలియదు. కానీ తన భర్త చనిపోయాడు అంటూ ఎవరో ఒక వ్యక్తి ద్వారా ఆ మాధవినే ఒక వీడియో తీయించి, అంటే తరుణ్ తేజ్ హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్లుగా, ఉరివేసుకొని చనిపోయినట్లుగా వేలాడుతున్నటువంటి ఆ శరీరాన్ని ఒక వీడియో తీసి తనకు పంపించారని, అక్కడికి వెళ్ళి చూస్తే మెడ మీద ఘాట్లు ఉన్నాయి, ఖచ్చితంగా ఏదో చేసి తన ప్రాణాలు తీసి తనను బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటుంది భార్య. ఒకవేళ నిజంగా అలా చేయకపోతే, నిజంగా అంత ఇష్టపడ్డ వ్యక్తి మరణిస్తే సహజంగా ఆ పార్ట్నర్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత దారుణంగా బాధపడతారో మనకు తెలియదా? కానీ అలాంటి బాధ ఎక్కడ వాళ్ళ కళ్ళలో కనిపించడం లేదంటుంది. మరీ ముఖ్యంగా మెడ మీద, శరీరం మీద అక్కడక్కడ ఈ ఘాట్లు కనిపిస్తున్నాయి. నిజంగా హ్యాంగ్ చేసుకొని ప్రాణాలు వదిలేస్తే అలా ఘాట్లు ఎందుకు పడతాయంటున్నారు. అలాగే మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ కేసులో ఉంది అనేది భార్య చేస్తున్నటువంటి ఆరోపణ, తాను లేవనెత్తున్నటువంటి అనుమానం. తాను హాస్పిటల్కి వెళ్ళేసరికి తనతో పాటు, మాధవితో పాటు మరొక 20 మంది వ్యక్తులు అక్కడ ఉన్నారు అని చెప్తుంది. ఆ మాధవి అన్న కానీ ఇతర వ్యక్తులు కొంతమంది ఉన్నారు అంటూ తెలుస్తుంది. వాళ్ళందరూ ఎందుకు ఉన్నారు? నిజంగా ఇంట్లో మనిషి చనిపోతే వ్యవహరించే తీరు అదేనా? అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది తర్వాత మాధవి అంటూ కూడా భార్య ప్రవళిక చెప్తోంది. ఇలా తన వైపు ఉన్నటువంటి అనుమానాలను లేవనెత్తుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి మా ప్రతినిధి గయాజ్ మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలను మాధవితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు ప్రవళిక ఖచ్చితంగా ఇది హత్యే, బలవన్మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఆరోపిస్తోంది. మరోవైపు ఒకవేళ మాధవి ఇలాంటి దారుణానికి పాల్పడితే ఎందుకు చేసింది, ఏం అవసరం, ఎప్పటి నుంచో తన భర్తను బెదిరిస్తోంది మాధవి అంటూ రాజ్ తరుణ్ భార్య చెప్తోంది. కనీసం పెళ్ళాం బిడ్డల్ని చూడడానికి కానీ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ తాను చనిపోతాను, లేదంటే భర్తను చంపేస్తాను అంటూ మాధవి బెదిరించేదంటూ కూడా చెప్తోంది. తరుణ్ తేజ్ గురించి ఇలా వివరాలు చెప్తుంది. ఈ నేపథ్యంలో మరి ఏం జరిగింది, నిజంగా మాధవియే ఇంత ఘాతుకానికి పాల్పడిందా, లేకపోతే ఇంకేదైనా కోణం ఇందులో ఉందా, నిజంగానే ఇది బలవన్మరణమా? ఒకవేళ అలాగే చేసుకుని ఉంటే దేనికి చేసుకుని ఉండాలి? భార్యని పిల్లల్ని వదిలేసి వచ్చి తన లవర్తో ఉంటున్నాడు మాధవితో, వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయారని కూడా చెప్తుంది ప్రవళిక. మరి అలాంటప్పుడు ఏం అవసరం వచ్చింది ఆ వ్యక్తికి? తరుణ్ తేజ్ ఎందుకు ఇలా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఇలా అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. మరికొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటూ భార్య చెప్తున్న నేపథ్యంలో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది, ఆ అనుమానాలకు తగ్గట్లుగా కూడా విచారణ చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది పూర్తి స్థాయిలో. గయాజ్ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.